సత్యవతి చనిపోవటంతో చంటి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో తనకి కొరువు పెట్టడానికి బయలుదేరుతూ ఉంటాడు. అది చూసిన సింధూర, చంచలమ్మ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నా చేతుల్లోనే నువ్వు ఇలా చనిపోతావని అస్సలు ఊహించలేదు అమ్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ తనకు తల కొరువు పెట్టి పక్కకు వచ్చి చాలా బాధపడుతూ అలా ఏడుస్తూ కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో అదంతా చూసిన కేశవ చంచలమ్మ దగ్గరికి వెళ్ళి, చంచలమ్మ వాడు అలా ఉండటం చాలా మంచిది కాదు. నువ్వు వెళ్ళి ఒక్కసారి వాడితో వాడిని ఓదార్చి మళ్ళీ నీతో మాట్లాడే విధంగా చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే మౌనంగా చంటి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, అవును అత్తమ్మ, మీరు చంటి దగ్గరికి వెళ్ళి తనతో ఏదో ఒకటి మాట్లాడండి. అలాగే తనని ఓదారిస్తే తను కూడా మామూలు మనిషి అవుతాడు. మీరు వెళ్ళి మాట్లాడండి అత్తమ్మ అని చెప్పేసి అయితే చంచలమ్మని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చంటి దగ్గరకు చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ చంటి భుజం మీద చెయ్యి వేయబోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే చాలా కోపంగా చంచలమ్మ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ చంటి అలా చూడటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, ఏంటి ఈవిడ నన్ను ఇప్పుడు ఓదార్చడానికి వచ్చిందా ఇక్కడికి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా చంచలమ్మ వైపు చూస్తూ ఉండిపోతాడు. మా అమ్మను చంపింది తినే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన మీద ద్వేషం అయితే పెంచుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.